నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రే రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జీ కావాలంటాడు. అవి ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అవి ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు, ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్స్ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అర్థమైందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుడిని ఎప్పుడు మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడికిపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. సాగంటి కోటేశ్వర గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా సాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా? అందుకని అన్నమయ్య బాధపడేది ఏమిటంటే అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. అంటే మధ్యలో ఇంకో చరణం ఉంటుంది, ఆ చివరి దాంట్లో అతని చూపులు పడకపోతే మళ్ళీ పుట్టి ఎన్నో యోనుల్లో ఎన్నో ఇళ్లల్లో పుట్టాల్సి వస్తుంది కదా. అందుకని పుట్టద్దు. పుడితే ఏమవుతుంది, మళ్ళీ చావాలి. అందుకని దీనికి శంకర్లు వారు ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు మూఢాని? ఈ శరీరమే శాశ్వతం అనుకున్నవాడు మూఢుడు. పాండిత్యం గొప్పదనుకున్నవాడు మూఢుడు. పాండిత్యానికి కాదు మన ప్రయారిటీ, భక్తికి. వెంకటేశ్వర స్వామికి బంగారు గిన్నెల్లో పెట్టాడు వాళ్ళ పినమాంగారు. వెళ్ళాడా? మరెవరింటికి వెళ్ళాడు? కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు. కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కదా. సొమ్ములు అది ఎంత బాగుంటుంది, మనం ఎంత పాడుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఇలా ఆనందాన్ని పొందుతూ మీరు గమనించండి, 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను, ఒక జ్యూస్ తాగి మాట్లాడుతున్నాను. ఈ శరీరం
దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. శాంతి గారు కూడా అదే చెప్తారుగా, ఇలా భగవంతుడి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలు అంటారు. నాకు అలాంటి కోరికల్లో ఏముందంటే, నేను డ్యాన్స్ చేస్తాను ఎప్పుడైనా ఇస్కాన్కి వెళ్తే. మొన్న కూడా మా గురువుగారి బర్త్డే, అలా డ్యాన్స్ చేశాం. అయితే ఒక 25 ఇయర్స్ ముందు ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. టచ్ ద స్కై అని అరిచేవాడిని. అరుస్తూ ఎగురుతూ పైనుండే సీలింగ్కి గురిపెట్టేవాళ్ళం ఈ కుర్రాళ్ళ పిల్లలతో. సో అప్పుడు మనం 20+ ఉన్నాం. సో అలా డ్యాన్స్ చేసి చేసి చొక్కా మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది. చొక్కా స్నానమే, ఇంక పెట్టచ్చు. అలాంటి టైంలో నితాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్, ఇంకా అలా కీర్తన టాప్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి అది అలా అలిసిపోయి గో ప్రేమానందే అనేసరికి ఇంకా మృదంగం కరతాలు పక్కన పెట్టేసి సాష్టాంగం పడిపోతాం. అలసిపోయి ఉంటాం కదా, ఆ సాష్టాంగం పడిపోతే అప్పుడు మైక్లో చెప్పే ఆయన చెప్తారు, నిత్యలీలా ప్రవిష్ట జైవం విష్ణుపాద పరమహంస పరురాజకాచార్య అష్టోత్తర సత్యమశల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామిశల ప్రభుపాద్కి, ఇలా శ్రీ శ్రీ రాధ గోవింద భగవాన్కి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్కి, శ్రీ శ్రీ రాధ గోవింద అష్టసగోవింద గిరిరాజ భగవాన్ శుభ సంధ్యాహారతికి, అఖండ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి, బృహత్మతంగాకి, శిల ప్రభుపాద ట్రాన్సెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి, హరినామ సంకీర్తనకి, ఇవన్నీ చెప్పేసరికి జై 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 అలసిపోయింటాం కదా, జై 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 అంటుంటాం. అలా చల్లగా అయిపోతాం. నాకు అప్పుడు కోరిక ఏమిటంటే అలా పడి ఇంక లేవకూడదు. ఎందుకని అప్పుడు మనసంతా శరీరం అంతా అలసిపోయి భగవంతుడిలో లీనమైపోయి ఉంటుంది. కాబట్టి మరణం అందరికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. దీనికి మీరు అడిగిన దానికి ఎంత ఆన్సర్ ఇవ్వగలనంటే 10 hours ఇవ్వగలను ఒక్క క్వశ్చన్కి. కామం అనే దాని మీద 1 day మాట్లాడచ్చు. ఎందుకని రామానుజాచార్యులు వారు బోల్డ్ చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, మధ్వాచార్యులు వారు చెప్పారు, కృష్ణుడు భౌతికత భాగవతంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. లేకపోతే ఇంతమంది ఆచార్యులు తయారవుతారా? వీళ్ళు తయారు చేసింది ఈ గ్రంథాలే కదా. ఇప్పుడు ప్రపంచంలో సెక్స్ స్కాండల్లో టాప్ మోస్ట్ ఏ మతాలో మనకి తెలుసుగా. ఆడదాన్ని బొమ్మలా చూసి నాశనం చేసే మతాలేవో మనకు తెలుసుగా. అందుకని వాటిని ఒప్పుకోను నేను. వాటిని ఎందుకు ఒప్పుకోనంటే అక్కడ రియాలిటీ లేదు, మొరాలిటీ లేదు, హ్యుమానిటీ లేదు. వాళ్ళు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే ఎలాగా? అందుకోసం వ్యతిరేకిస్తాం. అందుకని భగవద్గీతలో చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సరు 2వ అధ్యాయంలో వస్తుంది. ఏంటంటే సముద్రంలో అలలు వస్తాయా? అలా మనసులో కోరికలు ఉద్భవించినప్పటికీ వాటిని తీర్చు యదా నదీనాం బహువంబవేగ అంటాడు కృష్ణుడు. ఎన్నో నదులు కలుస్తాయా సముద్రంలో? కానీ సముద్రం బయటకు వచ్చిందా? ఎన్నో నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రం తన చెలియలకెట్ట దాటి బయటికి రాని రీతిగా మనస్సులో ఎన్ని కోరికలు ప్రవేశించినా వాటిని తీర్చుకొన యత్నించని వాడు విజ్ఞుడు, తీర్చుకొన ప్రయత్నించిన వాడు మూర్ఖుడు. అదవుతుందా? కోరిక వచ్చేస్తే తీర్చేసుకోకూడదు. ఇంత వర్షం పడుతుంది, కుంభవృష్టి, చివరికి వెళ్ళి సముద్రంలో కలిస్తే అన్ని నదులు దాని సైజు దాటి ఏంటి ఆ సృష్టి అసలు? అది సృష్టి. అందుకని మీరు ఒకసారి యోగి వేమన సినిమా చూడండి. శేఖర్ అంటే ఆయన ఏమంటాడు? అసలు పిచ్చెక్కిపోతుంది ఆ వైరాగ్యానికి. ఆకాశమునంటూ ఈ పర్వత శిఖరములనెవ్వరు సృజించెనో, ఈ మహాంబుది ఈ అనంత జలరాశి ఎవ్వని సృష్టియో. ఎవరు సృష్టించారు ఇదంతా ఎవడు? వాడెవడు? ఇలా అడగాలి. అది ప్రశ్న. అందుకని ఆల్రెడీ మేము వంట చేసాము, తినేయాలి. లేకపోతే ప్రపంచాన్ని పెంట చేసేస్తాం, నాశనం చేసేస్తాం, దేశాలను పుట్టించేస్తాం, పాత బస్తీలు పుట్టించేస్తాం, ఆడపిల్లలు నాశనం చేసేస్తాం, ఆవులు గోల్చేస్తాం, గుళ్ళు కొట్టేస్తాం. ఎందుకంటే ఈ మతాలు పిశాచ మతాలు, సెమిటిక్ మతాలు, అబ్రహమిక్ మతాలు ప్రపంచ నాశనాన్ని తప్ప. అందుకోసం ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువుగా ఉండాలి. హిందువు దగ్గర కొనాలి, హిందువులనే కనాలి, హిందువుల దగ్గరే కొనాలి. అప్పుడే దేశం బాగుంటుంది. సర్వే జన, అది మనం ఒక్కలమే చెప్తాం. కాబట్టి సర్వ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. స్వామి వివేకానంద చెప్పారు, భారతదేశంలో హిందుత్వమే నశిస్తే
ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మూర్ఖంగా అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరిగే నపుంసకులారా మీకే చెప్తున్నాను, అన్ని మతాలు సమానం నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. లేకపోతే చక్కగా 2 చేతులున్నాయి మూసుకుని అబద్ధాలు ఆడడం మానేయండి. స్వామి, చివరిగా ఒక తల్లి మిమ్మల్ని అడుగుమన్న ప్రశ్న. కొడుకు చనిపోయాడు, 1 నెల తర్వాత కూతురు చనిపోయింది, ఇంకో 2 నెలల తర్వాత భర్త కూడా చనిపోయాడంట. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిపోయింది. కొడుకును మర్చిపోలేక ఏడ్చి 3 నెలలు గడుస్తుంటే, కూతురు చనిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు గడిస్తే, మొగుడే చనిపోయిన తర్వాత ఆమెను మొత్తం ముండలా తయారు చేశారు, ఒక మూలన పడి ఏడుస్తూ ఉంది. మానవత్వంతో ఒక తల్లి కొడుకును కోల్పోయినప్పుడు ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో, కూతురుని కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, ఇక సృష్టిలో మనకు తెలుసు మనం అంటూ ఎప్పుడైనా వెళ్ళిపోవటమే. కానీ గుండెల బాధ ఎలా ఏడ్చుకుంటూ ఉంటాం అంటే నిజం తెలుసు మనకి, ఏదో ఒక రోజు పోవాలని తెలిసి ఉన్నా కూడా ఆ మమకారం ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ శోధన ఏంటి, ఆ బాధన, ఆ వేదన ఎలా అసలు మనిషి దీన్ని తట్టుకో. ఇది భాగవతం చెప్పింది, నథింగ్ న్యూ. భాగవతం చెప్పింది. ఎట్లా ఆ తల్లికి ధైర్యం ఎలా చెప్పగలం? అది చెప్తా. సముద్రంలో 2 గడ్డి పరకలు విడివిడిగా ఉన్నాయి. ఒక అల వచ్చింది, ఓ గడ్డి పరక్కి ఇంకో గడ్డి పరక కలిసింది, ఇంకో అల వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. అదే సంసారం, అదే సంసారం. మా నాన్నగారు చెప్పేవారు, నేను అవునుకోను 40 లీటర్లు పాలు ఇచ్చింది, ఏవో తెలిసి తెలియని వయసు కదా అంటే ఆయన చెప్పారు, ఒరే ఇవన్నీ నేను చేసేసాను రా, ఇప్పుడు నువ్వు ఆ పేడ ఎత్తే ప్రోగ్రాంలు ఏం చేయకు, చదువుకో అని ఆయన ఒక మాట చెప్పారు. ఏంటిది? ఏమిటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఆయన పెద్ద డిగ్రీలు చేయలేదు మా నాన్నగారు, 8th, కానీ ఆయనకి ఫెయిత్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన జీవించారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశువులు పెంచాలి, నేను పెంచేశాను, నేను పడ్డాను రా, మీరేం అక్కర్లేదు అని చెప్పారు. రుణం ఉంటేనే పశువుల్ని పెంచడం, కానీ రుణం ఉంటేనే భార్య పిల్లలు ఇవన్నీ ఉంటాయి. రుణం ఉన్నంతసేపే ఉంటాయి. తెలిపాక అందుకనే మీరు పాత సినిమాలో చూడండి ఎంత మెసేజ్ ఉంటుందో. బూకేల సినిమాలో ఆఖరిలో గణపతి వస్తాడు, ఏమంటాడు? ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఎంతలోనే మానవ అంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోరా. హై హై. మిత్తి వెనక్కేరా అంటే వడ్డీ. మృత్యువు, మిత్తి అంటే మృత్యువు వెనకాలే ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ. రేపు లేస్తావా నువ్వు? గ్యారెంటీ ఉందా? ఏదో స్కెచ్ చేస్తుంటావు. నేను కూడా పడుకుంటానా ఇప్పుడు ఇంటికి పడుకుని ఏం లెక్కలేస్తాను? రేపు లేచాక స్నానం చేశాక రైట్, పూజ హోమం పూలు తెమ్మని చెప్పాలి, రైట్. ఆ తర్వాత నైవేద్యాన్ని పండ్లు లేవు తెమ్మని చెప్పాలి. ఇలా ఆలోచిస్తూ పడుకుంటాను, రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ. అంటే ఎవరి గురించి ఈ పనులు ఏమన్నీ, ఈ పండ్లు పూలు హోమం దేనికి సంబంధించింది? అయినా సరే మనం ఉంటామనే గ్యారెంటీ ఉండదు. ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే ఆలోచనతో పోతావు, మంచిదేగా. ఇంక సొంతం ఏమి లేదు కదా నాన్న. కానీ అంత ఆవేదనని ఒక మనిషి ఎలా ఇప్పుడు జీర్ణించుకోగలడు? ఆ తల్లికి ఆవేదన దేనికి? బంధం వలన కదా నాన్న. బంధం ఎవరితో ఉండాలి? మనకి ఎప్పుడు ఉండే వాళ్ళతో ఉండాలి. మనం ఇదంతా ఉంటుంది అనుకుంటాం. అందుకని ఒక్క మొక్కలో ఉపనిషత్తు చెప్పింది, ఏం చెప్పింది? యదృశ్యం తన్నశ్యం. ఏంటి? కనబడుతుంది కనబడదు, కనబడుతుంది కానీ కనబడదు. మనం చెప్పాను కదా, రైల్లో తల్లి బోరుని ఏడుస్తుంది. మా అమ్మ కూడా అలాగే ఏడిచింది, కానీ మా అమ్మ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది, కాలం తీసుకుపోయింది. మా అమ్మ అలా బోరుని ఏడిచింది. మా నాన్న వెళ్ళిపోతే పంపించారా మీ నాన్నని అంది. ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళారు తెలియదు. కాబట్టే మనం జ్ఞానంతో వైరాగ్యంతో జీవించాలి. అందుకే ఎప్పుడన్నా దీవెనిస్తే మంచి దీవెన ఏంటి చెప్పండి? భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఇది కదా, ఇదే దీవెన, బెస్ట్ దీవెన. భక్తి ఉంటే నీ శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నీకు ఇదంతా ఉండదు, ఇదంతా కూలిపోయేదే, కాలిపోయేదే. ఇది కూలిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇది కాలిపోద్ది. ఇదంతా అశాశ్వతం. ఇది నాది. ఇప్పుడు ఈ కుర్చీ బాగుందా, చైర్ బాగుందా, ఎర్రరెడ్డి బాగుందా? వెళ్తేప్పుడు ఆటో పిలుద్దామా, వేసిపోదామా? అసలు ఆలోచన రాదుగా, ఎందుకని మాది కాదుగా.
కరెక్ట్, బాగా చెప్పారు ఇది కూడా. మంచి కుర్చీ అయితే ఏంటి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో అనం కదా, ఎందుకన్నా మాది కాదు, ఇది మాది కానప్పుడు ఇది మాది ఎలా అవుద్ది? అది కూడా మంది కాదు. నీ ఎదవ పెత్తనాలు, నీ ఆరాటాలు, పోరాటాలు కదా. టెంపరీ లైఫ్, టెంపరీ లైఫ్. ఇంత టెంపరీ ఎందుకండి బాబు? ముష్టి పుస్తకం కోసం, ఏదో 2 అక్షరాల కోసం, దానికి వ్యతిరేకిస్తాం. టెంపరీ లైఫ్. దేవుడు లేడు నీ 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 వాదన. సో వాట్స్ ప్రాబ్లం? దేవుడు ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు లేడన్న ప్రాబ్లం లేదు, దేవుడు ఉన్నాడన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేనే దేవుడినే, ప్రాబ్లం. నేను నమ్మినోడు దేవుడు, ప్రాబ్లం. దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రపంచానికి ప్రమాదం కిందన కొన్ని లక్షల మందిని నీ ముష్టి పుస్తకం కోసం చంపేస్తావా? ఎందుకు వ్యతిరేకించాలి? సెక్యులరిజం దేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. అందుకని ఈ ప్రపంచాన్ని రక్షించుకుందాం. ఉన్నన్నాళ్ళు ఈ మనస్సుకి, మీరు ఇందాక అడిగారు, ఇది 100 చెప్పుద్ది, ఇది 1,00,000 చెప్పుద్ది. అందుకని దాన్ని నోరుమొయ్యి జపం చేసుకోవాలి. నువ్వు నోరుమొయ్యి హోమం చేసుకోవాలి. బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది అనేది నిజమా స్వామి? అది ఉంటేనే ఇన్ని మాటలు. రైట్. ఇంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులం ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు కదా. ఎవరు కాపాడుతున్నారు? నీకు అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావే, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా, అది ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల, మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్లు నీళ్ళు వాడు. ఇక్కడి నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడాలని అక్కడ వాడావు అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు.